10:15కి రావాల్సిన ట్రైన్ అయితే 11:45కి అయితే వచ్చింది దగ్గర. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే గుంటూరు స్టేషన్లో ఉన్నాము. ఈ రోజు గుంటూరు నుంచి ట్రావెల్ అయితే అవ్వబోతున్నాము. మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే గోల్కొండ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 1201. మన ఈరోజు జర్నీ చేయబోతున్నారు సెకండ్ సిట్టింగ్ లో. బాగా ఉంది మన భోగి అయితే. ట్రైన్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు ఎక్కలేదు అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వెళ్ళి కొద్ది ఫుల్ అవుతుంది. గుంటూరు జంక్షన్ వాన్ వచ్చింది. 6 అయింది. 6కి అయితే గుంటూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ గుంటూరు. మన ట్రైన్ అయితే నల్గొండ, మిర్యాలగూడ మెయిన్ అయితే వెళ్ళదు. ఈ ట్రైన్ విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి మళ్ళీ ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ మనం చేసిన ట్రైన్లు అన్నీ వెరైటీగానే ఉంటాయి. రూట్స్ అన్ని ఏది స్ట్రైట్గా ఉండదు. ముక్క ఎక్కడ ఉందిరా అంటే చుట్టూరు తిప్పి చూపించినట్టు మన చుట్టూరు తిరిగి మళ్ళీ వెళ్తాము. అలాగే సోర్స్ స్టేషన్ గుంటూరు అండ్ డెస్టినేషన్ స్టేషన్ సికింద్రాబాద్తో కలుపుకొని మొత్తం 24 స్టాప్లు. మన ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు 380 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తుంది. ఇప్పుడు మన టైం చేసుకుంటే 6 గంటలకు బయలుదేరింది కదా గుంటూరులో. అదే సికింద్రాబాద్ వెళ్ళబోతుకి ఎంత టైం అవుతుంది అనుకుంటున్నారు? 1:50 అయితే అవుతుంది. మన వాటి స్పీడ్ చూసుకుంటే 89. LHBకి వచ్చేసి కదా మన ట్రైన్ అయితే ఆ మాత్రం స్పీడ్ అయితే ఉంటుంది. 91 కూడా ఎక్కించేసాడు మాటలోనే. స్పీడ్లో అయితే తగ్గను అనుకుంటున్నాను. కానీ 7 hours 55 minutes అంటే ఆలోచించాలి. మనం ఎక్కి ట్రైన్లు అంటే అంతే, ఏం చేయలేం. మార్నింగే దర్శనం వచ్చేసింది గూడ్స్ ట్రైన్ అయితే. పెద్ద కాకాని స్టేషన్ కూడా వచ్చేసింది. దూరంగా కనపడుతుంది కదా, అదే పెద్ద కాకాని స్టేషన్. వెల్కమ్ టు పెద్ద కాకాని. మన ట్రైన్ అయితే చివరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంజిన్ ఎక్కడో లేదు, ఆ ముందే C1 అంటే C1 బోర్డు కనబడుతుంది. C1 ముందు మన ఇంజిన్. మన ట్రైన్ అంతా మొత్తం లాస్ట్లోనే ఉంది. మనమైతే పెద్ద కాకాని బోర్డు దాటేసి కూడా వెళ్ళిపోతాము. పెద్ద కాకాని స్టేషన్ అయితే ఇది. పెద్ద కాకాని స్టేషన్ కోడ్ చూసుకుంటే PDKN. మన పెద్ద కాకాని నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే నంబూరు. మన ట్రైన్ అయితే 20 కిలోమీటర్లకి 30 కిలోమీటర్లు కన్ఫర్మ్గా అవుతుంది. స్టార్టింగ్లోనే 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లు అవుతుంది. 30 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకి ఆగుతుంది మన ట్రైన్ అయితే. మనం ఎక్కే ట్రైన్లన్నీ ఇంతే. మనల్ని ఈరోజు పట్టుకెళ్ళి లోకో అయితే చూద్దాం. ఏంటిది? వ్యాప్ 7 లోకో. ఒకసారి మన ట్రైన్ బ్యాక్ వ్యూ కూడా చూసేద్దాం. ఇది మన ట్రైన్ బ్యాక్ వ్యూ అయితే. నంబూరు కూడా వచ్చేసింది. నంబూరు కోడ్ చూసుకుంటే MBR. స్టేషన్లో కూడా ఎక్కడ జనం అయితే ఉన్నారు. ప్రతి స్టేషన్లో 10 మంది దాకా ఎక్కుతున్నారు ట్రైన్కి అయితే. బుడ్డి స్టేషన్ నంబూరు అయితే. నంబూరు అయితే 6:12కి రావాలి. 6:16కి వచ్చింది. 4 నిమిషాలు డిలేలో ఉంది అప్పుడే గుంటూరు నుంచి నంబూరుకి అయితే. నంబూరులో మన ట్రైన్ అయితే 1 నిమిషం అయితే ఆగుతుంది. నంబూరు నుంచి కూడా మన సిగ్నల్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే మంగళగిరి తర్వాత విజయవాడ జంక్షన్. మొత్తం ఖాళీగా ఉన్నాయి సీట్లు. ఈ చివరి నుంచి ఆ చివరికి మనం అయితే D1లో అయితే ట్రావెల్ అవుతున్నాము. మొత్తం ఈ D1 మొత్తానికి కలిపి 5 కూడా ఉంటారు. ఇది నాకు ఈ టికెట్ అయితే 145 రూపాయలు పడింది గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు. విత్ ట్రావెల్ ఇన్సూరెన్స్తో కలుపుకొని 145 రూపాయలు అయితే పడింది ట్రైన్ టికెట్ అయితే. మనం పక్కన చూసుకుంటే విజయవాడ గుంటూరు హైవే.
ట్రైన్ అయితే నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ వస్తుందో లేదో చూద్దాము. వాటర్ బాగానే ఉంది. విజయవాడలో పెట్టినట్టున్నారు. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళొద్దులే. కొద్దిగా అన్ని వాష్రూమ్స్ అయితే చూడొద్దు. వాష్రూమ్స్ బయట నుంచి చూస్తే నీట్గానే కనపడుతున్నాయి. మనమైతే మంగళగిరి స్టేషన్ దగ్గరలో ఉన్నాము. పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చాయి కదా. మంగళగిరి అయితే వచ్చేసినట్టే మనమైతే. వెల్కమ్ టు మంగళగిరి. మంగళగిరి తర్వాత విజయవాడ జంక్షన్. ఇక్కడైతే గట్టిగా ఎక్కుతాను అనుకుంటున్నాను జనం అయితే. అవును, నిజమే, జనం అయితే బాగానే ఉన్నారు. ఈ స్టేషన్లో కనపడుతున్నారు కదా, అక్కడ ఉన్నారు. మంగళగిరిలో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వచ్చింది. మన టైం చూసుకుంటే 6:30 అయితే అయ్యింది. మంగళగిరి నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే విజయవాడ జంక్షన్. ఇక్కడ నుంచి విజయవాడ జంక్షన్ అయితే 11 కిలోమీటర్లు మంగళగిరి నుంచి. మన ట్రైన్ ఫస్ట్ టైం చూసుకుంటే 1969 మార్చ్ 1. పక్కనే సన్ రైజ్ కూడా అవుతుంది. మన చిన్నప్పుడు ట్రైన్ ఇలా ఆగిపోతే దిగుతో చేస్తే తొందరగా వెళ్ళిపోతుందని చెప్పే ఉంటారు కదా ఎవరో ఒకరు మనకి చిన్నప్పుడు. అలా మీకు చెప్పిన వాళ్ళు ఉన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సూర్యుడు కూడా మబ్బుల నుంచి బయటకు వచ్చేసాడు. మన ట్రైన్ చూడండి, సూర్యుడు మన ట్రైన్ ఎంత అందంగా ఉందో. వ్యూ అయితే మార్నింగే ట్రైన్ జర్నీ అంటే ఇలాంటి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. వా, ఏముంది వ్యూ అయితే. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాంటి వ్యూస్ చూడాలంటే ట్రైన్ జర్నీ కన్ఫర్మ్గా చేయాలి మార్నింగ్ టైంలో. సూర్యుడు పక్కకి వెళ్ళిపోయాడు, అటు సైడ్ వెళ్ళిపోయాడు. మనమైతే గుంటూరు లైన్లోంచి చెన్నై హౌరా మెయిన్ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. పక్కన కనపడుతుంది కదా దూరంగా, అది చెన్నై హౌరా మెయిన్ లైన్. మనమైతే ఈ లైన్లోంచి ఆ లైన్లోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది అటు సైడ్ నుంచి. ఏ ట్రైన్ అది? అది గుంటూరు సైడ్ వెళ్తుంది ట్రైన్ అయితే, వేపసాం లోకోతో, లాలాగూడ లోకో. ట్రైన్ నెంబర్ ఏంటిది? గుంటూరు, విజయవాడ, మాచర్ల, నడకుడి. మాచవరం అని చెప్పాను లాస్ట్ వీడియోలో. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి ట్రైన్లు అయితే గుంటూరుకి సపరేట్గా లైన్ ఉంటుంది. కృష్ణా కెనాల్ జంక్షన్ దాటిన తర్వాత ఇప్పుడైతే మనం చూపించాం కదా ట్రాక్, హౌరా చెన్నై లైన్ నుంచి గుంటూరు ట్రాక్లోకి అయితే వెళ్తుంది. కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి మ్యాక్సిమం విజయవాడ వచ్చే ట్రైన్లన్నీ విజయవాడలో ఖాళీ లేకపోతే కృష్ణా కెనాల్ జంక్షన్లో ఆగుతాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా. కృష్ణానదిలో చేపలు పట్టే వాళ్ళు, పక్కన సూర్యుడు మామూలుగా అయితే లేదు. ఇది బ్రిడ్జ్ మీద ఆపేసలో ఉన్నాడు, సడన్గా స్లో చేశాడు. మార్నింగే విజయవాడ ట్రాఫిక్ చూడండి. టైం అయితే 7 అవుతుంది. ఆ పక్కనే బస్ స్టాండ్ అయితే ఎప్పుడు బిజీగా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళే వాళ్ళకన్నా బెస్ట్ బస్ స్టాండ్ విజయవాడ బస్ స్టాండ్. ఎన్ని బస్సులు ఉన్నాయో, అసలు ఖాళీ లేదు బస్ స్టాండ్లో.
వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. 6:55కి రావాల్సిన ట్రైన్ అయితే 7:05కి అయితే వచ్చింది. 10 నిమిషాల డిలేలో విజయవాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చింది. ఈ విజయవాడలో మన ట్రైన్ అయితే 5 నిమిషాలు అవుతుంది. విజయవాడ స్టేషన్కి వచ్చి చూసుకుంటే BZA. మనమైతే ప్లాట్ఫారం 10లో అయితే ఉన్నాము. మనకు పక్కన ఒక లైన్ కనబడుతుంది కదా, ఆ లైన్ అయితే విజయవాడని టచ్ చేయకుండా డైరెక్ట్గా అయితే మన వరంగల్ కాజీపేట మీద సికింద్రాబాద్ వెళ్ళే లైన్ అయితే. చాలా ట్రైన్స్ అయితే ఈ రూట్లోనే వస్తాయి. విజయవాడలోకి రాకుండా ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే ఈ రూట్లో కొన్ని ట్రైన్స్ అయితే ట్రావెల్ అవుతూ ఉంటాయి. రాయన్న పాండ్ అయితే స్కిప్ చేస్తున్నాము. బాయ్ బాయ్ రాయన్న పాడు. మనం ట్రైన్ చూసుకుంటే కొండపల్లి కూడా వచ్చేసింది. మనం గుంటూరులో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 42 కిలోమీటర్లు అయితే వచ్చాము. విశాఖపట్నం LTT ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం క్రాసింగ్ చేసింది. మన ట్రైన్ అయితే ఆ ట్రైన్ ఏడుపాలెం స్టేషన్లో క్రాస్ అయితే చేస్తుంది. మన ట్రైన్ ఖమ్మం స్టేషన్ కూడా వచ్చేసింది. ఖమ్మం స్టేషన్ కూడా చూసుకుంటే KMT. ప్లాట్ఫారం అయితే ఇటు సైడ్ లేదు, వేరే సైడ్ ఉంది. మనమైతే డోనకల్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. పక్కన రూట్ కనపడుతుంది కదా, అదైతే భద్రాచలం వెళ్ళే రూటు. అలా వెళ్ళిపోయి మనం భద్రాచలం వెళ్తామన్నమాట. వెల్కమ్ టు డోనకల్ జంక్షన్. ఇక్కడికి మన ట్రైన్ అయితే 8:58కి రావాలి. ఇప్పుడు టైం చూసుకుంటే 10:11 అయితే అయ్యింది. దగ్గర గంట పావు అయితే లేట్లో అయితే వచ్చింది డోనకల్ జంక్షన్కి. మన ట్రైన్ మహబూబాబాద్ కూడా వచ్చేసింది. మహబూబాబాద్ స్టేషన్ కూడా తీసుకుంటే MHBD. మహబూబాబాద్కి మన ట్రైన్ అయితే 9:14కి రావాలి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు, చూపెడతాను చూడండి. 9:15 ఎక్కడ, 10:46 ఎక్కడ, దగ్గర గంటన్నర లేట్లో వచ్చింది మహబూబాబాద్కి. టూ నుంచి మహబూబాబాద్ వరకు 178 కిలోమీటర్లు అయితే వచ్చింది. ఇంకొక 200 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది సికింద్రాబాద్కి. మహబూబాబాద్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ చేసుకుంటే K సముద్రం. మామూలుగా లేదు గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్ళకుండా గోల్కొండ చూపెడుతున్నాం మనకైతే. బాయ్ బాయ్ మహబూబాబాద్. మనం నేకొండ స్టేషన్కి అయితే వచ్చేసాము. 10:15 రావాల్సిన ట్రైన్ అయితే 11:30కి అయితే వచ్చింది నేకొండ స్టేషన్కి. దగ్గర గంట పావు అయితే నేకొండ స్టేషన్కి అయితే వచ్చింది మన ట్రైను. నేకొండ స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గుంటూరులో బయలుదేరినప్పటి నుంచి నేకొండ స్టేషన్ వరకు మన ట్రైన్ అయితే 208 కిలోమీటర్లు అయితే వచ్చింది. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే వరంగల్. నేకొండ స్టేషన్ నుంచి వరంగల్ అయితే 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే మన వాడు 34 నిమిషాలు అయితే తీసుకుంటున్నాడు. బాయ్ బాయ్ నీకొండ. మన ట్రైన్ గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు 380 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తుంది. మనం ఇప్పుడు నేకొండ వరకు 208 కిలోమీటర్లు అయితే కవర్ చేసాము. ఇంకొక 170 కిలోమీటర్లు అయితే బ్యాలెన్స్ ఉంది మనకి సికింద్రాబాద్కి.
చింతలపల్లి స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. మన ట్రైన్ వరంగల్ కూడా వచ్చేసింది. వరంగల్ కోడ్ చూసుకుంటే WL 10:15కి రావాల్సిన ట్రైన్ అయితే 11:45కి అయితే వచ్చింది. దగ్గర గంటన్నర లేట్గా అయితే వరంగల్ వచ్చింది. వరంగల్ స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బై వరంగల్. వరంగల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే కాజీపేట. వరంగల్ నుంచి కాజీపేట అయితే 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లు వెళ్ళడానికి మన వాడికి అయితే 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. మనకు ప్యారలల్గా ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, గూడ్స్ ట్రైన్. మన ట్రైన్ కాజీపేట జంక్షన్ స్టేషన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చింది. 2 మినిట్స్ ఆగింది, బయలుదేరింది. మన ట్రైన్కి స్టాప్లు వస్తూనే ఉన్నాయి. 10:38కి రావాల్సిన ట్రైన్ అయితే 12:15కి అయితే వచ్చింది కాజీపేట జంక్షన్కి. కాజీపేట జంక్షన్ కోడ్ చేసుకుంటే KZJ. బై కాజీపేట జంక్షన్. మన ట్రైన్ చల్లపల్లి కూడా వచ్చేసింది. చల్లపల్లి స్టేషన్ కోడ్ చూసుకుంటే CZH. 12:41కి అయితే చల్లపల్లి రావాలి. ఇప్పుడు టైం అయితే 2:30 అయ్యింది. దగ్గర 1:45 నిమిషాలు డిలేతో ఇక్కడికైతే వచ్చింది మన ట్రైన్ అయితే. నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే మౌలాలి తర్వాత సికింద్రాబాద్ జంక్షన్. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ జంక్షన్ అయితే 13 కిలోమీటర్లు ఉంది. మన ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ కూడా వచ్చేసింది. 1:55కి రావాల్సిన ట్రైన్ అయితే 3:05కి అయితే వచ్చింది. 1:10 నిమిషాలు లేట్లో సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చింది. సికింద్రాబాద్ కోడ్ చూసుకుంటే SC. దీని గోల్కొండ ఎక్స్ప్రెస్ అనాలో తెలీదు, ఇంకేమన్నా తెలీదు. ఇది ఫ్రెండ్స్ ఈ గోల్కొండకు సంబంధించిన బ్లాగ్ అయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.